హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు ఎంతో క్విక్గా అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ రస్మలైని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. ఈ పాలని మంటని సిమ్లోనే ఉంచి మరిగించుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ముందుగా కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలని బాగా కలుపుకుంటూ సైడ్లో ఫామ్ అయ్యే క్రీమ్ని తీసుకొని ఇందులోనే మిక్స్ చేసుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని ఇందులోకి ముందుగా మనము మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మళ్ళీ ఒకసారి కలిపి ఇందులో వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలను బాగా మిక్స్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పాలు సగం వరకు అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మీకు నచ్చిన షేప్లో పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఒక చిన్న బాక్స్ మూతని తీసుకొని ఈ సైజులో కట్ చేసి అన్ని పీసెస్ని రెడీ చేసుకున్నాను. ఈ విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని పీసెస్లా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి బాక్స్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అరేంజ్ చేసుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న రబ్రీ మిశ్రమాన్ని వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో టాపింగ్ చేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ రస్మలై రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎంతో క్విక్గా టేస్టీగా ఉండే బ్రెడ్ రస్మలై రెడీ. ఈ రస్మలై రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచీ రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.